తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు కుటుంబ కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. జరుగుతున్న కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండి మీ దీవెన అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కుటుంబ కూడికలో లూకా సువార్త 20:20 జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తామే నీతిమంతులను అనిపించుకును వేగులు వారిని ఆయన యొద్దకు పంపడం జరిగింది. యేసుప్రభు వారి మీద ఫోకస్ పెట్టినటువంటి వారు ఏం చేశారంటే, అధిపతులు వశం చేయడానికి, అధికారులకి అప్పగించడానికి, ఆయన మాటల యందు తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి తామే నీతిమంతులమని అనిపించుకును వేగులు వారిని ఆయన మీద ప్రయోగించినట్లు మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పనులను ఏదో విధంగా ఆపాలి, సువార్తకు ఆటంకపరచాలి, ఆయన చెప్పిన నీతిని ఏదో విధంగా ఆపాలని ఉద్దేశం కలిగి ఆనాటి దినాలలో వారు ఎంతో ఆటంకపరిచినట్లుగా మనము ఈ లూకా సువార్త 20:20 మనం చూస్తాం. అందుకే వారు ఆయనను కనిపెట్టుచు ఏదో విధంగా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయంలో చక్కని మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ కావాల్సిన దీవెన అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు జన్మదినము అలాగే పెళ్లి రోజు చేసుకుంటున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.